శతమానం భవతి. ఎంతో బాగుండేది. అవును, నాన్న, అమ్మ గుర్తొచ్చిందా? మర్చిపోతే కదమ్మా గుర్తుకు రావడానికి. తను నా జీవితంలోకి వచ్చిన క్షణం గుర్తుంది. ఆ తరువాత తనతో గడిపిన జీవితం, తను మనకి దూరమైంది అన్న క్షణం కూడా గుర్తుందమ్మా. ఒకటి మధుర జ్ఞాపకమైతే ఇంకొకటి మర్చిపోలేని చేదు జ్ఞాపకం. అందుకే తనతో గడిపిన కాలాన్ని తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది. తను లేదు అన్న నిజాన్ని తలుచుకున్నప్పుడు గుండెంత బరువెక్కినట్టుంటుంది. నిజమే నాన్న, భార్యాభర్తల బంధం అంటే అదే. చూసే వాళ్ళకి వాళ్ళిద్దరుగా కనబడతారు, కానీ వాళ్ళకి మాత్రమే తెలుసు ఇద్దరు ఒకరే అని. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరికి కన్నీరు వస్తుంది, ఒకరికి సంతోషం వస్తే ఇంకొకరి మొహంలో చిరునవ్వు ఉంటుంది. అదే నిజమైన బంధం అని ఆ బంధాన్ని తెలుసుకునే వాళ్ళకే తెలుస్తుంది. అందులో ఎలాంటి చిన్న ఇబ్బంది కనిపించినా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏంటి తల్లి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే కార్తీక్కి ఎంత ఇష్టమో తెలుసు కదా. అసలు నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? నిజమే నాన్న, నా భర్తకి నేనంటే ప్రాణం. అది నాకు తెలుసు. ఆయన గుండెల్లో నాకు ఎంత గొప్ప స్థానం ఉందో ఎవరూ చెప్పక్కర్లేదు. అది నా మనసుకు తెలుసు. కానీ ఇంత గొప్ప ప్రేమలో కూడా నాకు తెలియని ఏదో ఉందనిపిస్తుంది. అయ్యో నాన్న, జాగ్రత్త. ఏంటి తల్లి నీ మాట ఎందుకు తేడాగా ఉంది? లేదు నాన్న, ఈ ఇంట్లో నాకేదో తేడా కనిపిస్తోంది. నాకు తెలియకుండా ఇక్కడేదో జరిగింది. అది నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతాను, లేదా నాకేదో జరుగుతుందని అందరూ దాచే ప్రయత్నం చేస్తున్నారని నా మనసు నాకు గట్టిగా చెప్తోంది. బంగారం, ఏంట్రా? నాన్న, కానీ మీరు నా దగ్గర ఏ నిజాన్ని దాచరని నాకు తెలుసు నాన్న. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, నిజం చెప్పండి నాన్న. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఇక్కడ ఏమైనా జరిగిందా? అది నాకిప్పుడు తెలిస్తే నాకేదో జరుగుతుందని అందరూ భయపడుతున్నారు కదా. లేదు, అలాంటిదేం జరగలేదు. అసలు నువ్వు లేవు అన్న నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయాం. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అందరం బాధపడ్డామే తప్ప నీకు తెలియకుండా నిన్ను బాధ పెట్టే పని ఈ ఇంట్లో ఎందుకు జరుగుతుంది? ఎప్పటికీ జరగదు కమ్మా. నిజమేనా నాన్న? నా కుటుంబానికి నా మీద ఎంత అభిమానం ఉందో వాళ్ళందరూ చూపిస్తున్న మమకారంలో నాకు అర్థమవుతుంది. కానీ ప్రతి వాళ్ళ ప్రవర్తనలోనూ ఏదో విచిత్రం కూడా నాకు కనిపిస్తోంది. నాకేదో చెప్పలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నది నాకు అర్థమవుతోంది. అందుకే అది ఎలాంటి విషయమైనా సరే నేను పాజిటివ్గా తీసుకుంటాను నాన్న. నా వాళ్ళు నా కోసం ఆలోచించి చేసుంటారని నేను అర్థం చేసుకుంటాను. దయచేసి మీరైనా నాకు నిజం చెప్పండి.
తెలిస్తే భాను ఇబ్బంది పడుతుందని మనం అందరం అనుకుంటున్నాము. ఈ నిజాన్ని మనం అందరం దాచాలి. కార్తీక్కి నీలిమకి పెళ్లి జరగలేదు. ఏంటి నాన్న మౌనంగా ఉండిపోయారు? మౌనం కొన్నింటికి సమాధానం అవుతుంది. నా అనుమానానికి మీ మౌనం సమాధానం కాదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు తల్లి. అయినా నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అంతే. అంతేకాని ఇంకేం లేదు. చూడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ సంతోషాన్ని మాత్రమే కోరుకునేవారు. చెల్లెమ్మ నిన్ను తనొక అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటుంది. ఇక పెద్ద ఆవిడ బామ్మగారికైతే నువ్వు అంటే ప్రాణం కంటే ఎక్కువగా. కార్తీక్కి నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వంటే ఎంత ప్రాణమో నేను నీకు చెప్తుంటే తెలుస్తుందా? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీ గురించి ఆలోచించే వాళ్ళేనమ్మా. కొద్ది రోజులుగా మాకు దూరంగా ఉన్నావు. నీ గతాన్ని నువ్వు మర్చిపోయి ఎవరింట్లోనో బతికావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగొచ్చిన ఆనందంలో అందరం ఉన్నాం. ఏదో ఆ క్రమంలో వాళ్ళు మాట్లాడే మాటలు గాని చేసే ప్రవర్తనలో కానీ నీకలా అనిపించిందేమో. చూడు బంగారం, నీ దగ్గర ఎవ్వరూ ఏ నిజాన్ని దాచట్లేదమ్మా. మీరు నాకు జన్మనిచ్చిన తండ్రి. నా జీవితంలో నాకు ప్రాణమైన కార్తీక్తో పాటు మీరన్నా నాకు అంతే ఇష్టం. మీరు నా దగ్గర ఏ నిజాన్ని దాచరని నేను అనుకుంటున్నాను. నాకు నిజమే చెప్తున్నారు కదా? అలా అనొద్దు. ఏంట్రా, చూడు, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువ కదరా. కదా, నువ్వు బాధపడే మాటలు నేనెందుకు మాట్లాడతాను చెప్పు? నా బంగారం కదా, మనసులో ఏది పెట్టుకోకురా. సంతోషంగా ఉండు. నా బంగారం కదా, సంతోషంగా ఉండాలిరా. అది ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. నాన్న మాటల్లో కూడా ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అదేంటో ఎలా తెలుసుకోవాలి? తను ప్రాణంగా చూసుకునే కార్తీక్కే తను లేదు అనుకుని నీలిమనిచ్చి పెళ్లి చేసేవన్న నిజాన్ని ఎలా చెప్పాలి మీనాక్షి? అందుకే అబద్ధం చెప్తున్నానని తెలిసినా నా కూతురు బాధపడకూడదని అలా చెప్పాను. ఐఎమ్ సారీ.